అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనవ వెంకటరమణారెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. రాష్ట్రంలో విజయసాయిరెడ్డి మీద జరుగుతున్న దుమారం మీద ఆయన మాట్లాడేందుకు మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడండి. చెప్పండి, అసలు విజయసాయిరెడ్డి మీద ఒక వైరల్ అవుతుంది వీడియోస్ ఎక్కడ చూసినా. అసలు ఏం జరిగిందంట? ఎక్కడంటే ఆడ గోకితే వైరల్ అవుద్ది కదా, కాకుండా ఉంటుందా? వద్దురా నాయన గోకొద్దంటే ఎండు గోకుతాడు. 10 దగ్గరలో గోకితే ఎవరో ఒకరు బయటకు వస్తున్నా. ఇప్పుడు ఈ గోకాడు బయటకు వచ్చింది, ఇంకా వైరల్ కాకుండా ఎట్టుంటుంది? మసాలా ఉంది, మిడ్ నైట్ మసాలాలు, ఇవన్నీ ఏం చేస్తాం? ఒకటి ఆయన వాళ్ళ అంటే ప్రశాంతి ఆమె చెప్పడం ఏంటంటే, నాకు 2013లో మ్యారేజ్ అయింది, తర్వాత విడిపోయాము, వేరే వ్యక్తితో మ్యారేజ్ అయింది, అతనికి పుట్టిన ఈ సంతానమే కావాలని దీన్ని రాజకీయం చేస్తున్నారని అంటారు. దాన్ని మీరేమంటారు? ఇప్పుడు ఏ వ్యక్తి పేరు చెప్పిందో ఆ వ్యక్తి నాకు సంబంధం లేదు అంటున్నాడు. మరి ఎవరు ఇది? ఆ విజయసాయిరెడ్డి పేరు ఈయన చెప్తున్నాడు. ఏముంది, సింపుల్గా డిఎన్ఏ టెస్ట్ చేస్తే అయిపోయింది కదా, 5 minutes జాబ్. దీనికి ఇంత మిస్టరీ, ఇంత వైరల్ కావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి పేరు ఆమె చెప్పింది. ఆయన ఏమంటున్నాడు? నేను డిఎన్ఏ టెస్ట్కి రెడీ అంటున్నాడు. విజయసాయిరెడ్డి కెన్ డూ ద సేమ్ థింగ్. పెద్ద విషయం ఏముంది? అంటే తప్పు చేస్తేనే కదా, భయపెడితేనే కదా రారు డిఎన్ఏ టెస్ట్కి. డిఎన్ఏ టెస్ట్కి ఇచ్చి దానికి ఆయన స్పీకర్ దగ్గరికి పోయి ఆయన స్పీకర్కి ప్రివిలేజ్డ్ మోషన్ ఎందుకు? ఇవన్నీ టైం వేస్ట్ ఎందుకు? పార్లమెంట్ ఏదో పోతే కొంచెం యూస్ఫుల్ థింగ్స్ డిస్కస్ చేయొచ్చు కదా, ఈ పిచ్చి ప్రివిలేజ్ మోషన్ల కన్నా. కరెక్టే కదా? పార్లమెంట్ అనేది ఈజ్ దేర్ టు డిస్కస్ అదర్ థింగ్స్, నాట్ ద ప్రైవేట్ లైవ్స్ ఆఫ్ ఎంపీస్. సో డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకుంటే అయిపోయింది, దానికి పెద్ద విషయం ఏముంది? అంటే కేవలం రాజకీయం చేస్తున్నాడు, నాకు అసలు సంబంధం లేదు, వాళ్ళ ముఖాలు కూడా నేను చూడలేదనేది ఆయన చెప్తున్నాడు. గోకి దొరికినోడు మాట్లాడే ప్రతి మాట అదేనయ్యా, నాకు సంబంధం లేదు, నేను చూడలేదు. నేను అడిగా ఒక క్వశ్చను, కొలంబియాకి ఆయన అడుగుతున్నాడు మదన్ మోహన్, కొలంబియాకి వెళ్ళాడు, ఎవరితో వెళ్ళాడో చెప్పమను, ప్రూఫ్ చూపిమను. నేను అడగటంలే. దీస్ ఆర్ నాట్ మై అలిగేషన్స్, దీస్ ఆర్ అలిగేషన్స్ మేడ్ బై ది ఫాదర్ ఆఫ్ బై ద యాక్చువల్ హస్బెండ్. సో ఐఎమ్ నో వే కనెక్టెడ్. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ వాట్ హీ ఈజ్ ఐఎమ్ ఓన్లీ రీఇటరేటింగ్ వాట్ హీ ఈజ్ ఆస్క్డ్. అదేవిధంగా అంటే విజయసాయిరెడ్డి వాళ్ళ ఇంటికి పోయినట్టు, ఒక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నట్టు కొన్ని వీడియోస్, ఫొటోస్ కూడా ఉన్నాయి. ప్రోటోకాల్ వచ్చినప్పుడు అప్పుడు పోలీస్ కార్లు వచ్చాయి కదా, కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయంట. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే మీ పార్టీ తరఫున? నేను ఆ విజయసాయిరెడ్డి ఎవరిని గోకుతున్నాడు అని చెప్పి నేను వెనకపోయి నేను ఆ వీడియోలు తీసి నాకు ఏమవసరం అయ్యా? వాడు పొట్టి సారాయి రెడ్డి క్యారెక్టర్ అందరికీ తెలిసిందే. కుటుంబం జైలుకి పోయి వచ్చిన కుటుంబం అది, మనకు అన్నీ తెలుసు. నెల్లూరు వాళ్ళు ఎవరినైనా పోయి చెప్పండి. ఇప్పుడు ఈ గోకుడు ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి మామూలే ఇది. సో నేనేమంటానంటే ఇవన్నీ ప్రూఫ్లు ఉన్నాయా? ఒకటే. ఇప్పుడు అలిగేషన్ చేసింది నేను కాదు, నువ్వు కాదు, చేసింది వాళ్ళ భర్త ఏమంటున్నాడు? యు ఆర్ ది ఫాదర్, నేను ఫాదర్ కాదో, నేను తండ్రిని కాదో అంటున్నాడు. ఇప్పుడు ఎవరు నమ్మాలా? అది బయటకు రావాలంటే ఎట్ట కావాలా? డిఎన్ఏ రావాలా? దాంట్లో థర్డ్ పర్సన్ సుదర్శన్ రెడ్డి ఓపెన్గా నేను డిఎన్ఏ టెస్ట్కి రెడీ అంటున్నాడు. ఈయన ఎందుకు భయపడుతున్నాడు? నిన్న అంత సుదీర్ఘ ప్రెస్ మీట్కి మాట్లాడాడు కదా, అందరిని తిట్టాడు కదా, ప్రెస్ వాళ్ళని అందరినీ. ఏం డిఎన్ఏ గురించి మాట్లాడలేదా? ఇప్పుడు సుదర్శన్ మగోడు డైరెక్ట్గా చెప్పాడు ఐఎమ్ రెడీ ఫర్ డిఎన్ఏ అని. ఫినిష్డ్, ఓవర్ స్టోరీ. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎవరికి? సుదర్శన్ రెడ్డికి, ఎందుకంటే ఒప్పుకున్నాడు కాబట్టి. సింపుల్ యాజ్ దాట్. అంటే ఆయన నెల్లూరు వాసి కాబట్టి ఆయన గురించి మీకు ఏమైనా తెలుసా? అంటే ఆయన బిహేవింగ్, ఆయన చాలా బాగా డీసెంట్గా మాట్లాడతాడు. అంటే మామూలుగా ఇప్పుడు జగన్ కూడా మనమంతా జగన్ గారు అంటాం, ఏరా జగన్ అంటాడు. అంటే వాళ్ళ భాష అంతే. అది వాళ్ళంతా వరే గిరే తురే అనుకుంటుంటారు. ప్రసన్న కూడా వరే గిరే అన్నాడు కదా, ఆయన ఏమి ఏరా అన్నాడు. వాళ్ళ భాష అంతే. అలాగే అంటే నా మీద తప్పుడు ఒకటి ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, చార్టర్డ్ అకౌంటెంట్గా చెన్నై ICFI ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఉంది, వాళ్ళే వీడు పనికిరాడు, వీడిని తొలగించండి చార్టర్డ్ అకౌంటెంట్గా అంటే ఆయన నిరంజన్ రెడ్డిని పట్టుకొని హైకోర్టులో పోయి స్టే ఆర్డర్ తెచ్చుకున్న వ్యక్తి. వాళ్ళే చెన్నై వాళ్ళు. ఇప్పుడు మామూలుగా మాకు అరవోళ్ళు ఏంటంటే వాళ్ళు భలే గట్టిగా ఉంటారని వాళ్ళే భయపడ్డారు ఈయన చూసి. మనమెంత అరవోళ్ళే ఇతను చూసి భయపడ్డారు టమిలియన్స్. వీడు మామూలు లోడు కాదురా, మనకు చెడ్డ పేరు తెస్తున్నాడని అర్థమయ్యే వాడిని తరం కొట్టాలని చూశారు. ఇంకా వాడి పూజకి పనికిరాని పువ్వు వదిలే, వేస్ట్ అయిపోయింది సినిమా. డిమాండ్ చేస్తున్నారా అంటే బెయిల్ రద్దు చేయమని?
చేయాలి కదా. ఇప్పుడు నరికేస్తా, చంపేస్తా, అంతు చూస్తా, తొక్కేస్తా, బొక్కలో చేస్తానని ప్రెస్ వాళ్ళని అందరినీ, మీడియా ఛానల్ హౌజెస్ ఓనర్స్ని అందరినీ నువ్వు అంటుంటే ఈజ్ ఇట్ నాట్ బెయిల్ వయలేషన్ ఆఫ్ ద బెయిల్ కండిషన్? ఇప్పుడు బెయిల్కు కండిషనల్ బెయిల్లో వచ్చినప్పుడు దానికి కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. 1, 2, 3, 4 ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఎవరిని బెదిరించకూడదు, అవన్నీ. నువ్వు డైరెక్ట్గా బెదిరిస్తున్నప్పుడు వయలేషన్ ఆఫ్ ద బెయిలే కదా అది. సో 100% క్యాన్సిల్ చేయాలి బెయిల్. అది సిబిఐ చేయాలి, ఎందుకంటే సిబిఐ ఫైల్ చేసిన కేసెస్ కాబట్టి. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తాను, నేను కూడా మీడియా పెడుతున్నా అంట. ఏది అంటే అంత ధైర్యం ఉందా? మా భారతక్క కాదని, మా సాక్షి ఛానల్, మా సాక్షి పేపర్ని కాదని మీడియా ఛానల్ పెడతా. దమ్ముంటే పెట్టమనా? దమ్ముంటే పెట్టమని మంచి ఛాలెంజ్ చేస్తా. ఇరగొట్టద్ది. అమ్మో మా సాక్షి కాదని ఈ మీడియా పెట్టుకుంటే ఏమనుకున్నాడా? ఇంకోటి కూడా చెప్తున్నా, ఇది వైసీపీ కుట్రా అని ఆయనే అంటున్నాడు, నేనల్లా. మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని ప్రెస్ మీట్లో చెప్పాడంటే వైసీపీలో ఈడు బిహేవియర్ నచ్చక ఈడొక యదవని డిసైడ్ అయ్యి వాళ్ళే వీడి మీద కంప్లైంట్ ఇచ్చి ఈ డ్రామా ఇదంతా నడిపిస్తున్నారనేది మా వాదన. చివరిగా అంటే మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఒక ఎంపీగా ఈ విధంగా ఆరోపణలు వచ్చింది కాబట్టి మీరు ఏం డిమాండ్ చేస్తారు? కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం? రాజకీయ నాయకులు గోకుడు ఆపియాలి, గోకూడదు అనేది మా ప్రథమ ఇది కరెక్ట్ కాదు. ఎంప్లాయీస్గా చూడండి దయచేసి. మేము చెప్పేది ఒకటే, ఈ ఆరోపణలు అనేది మన రాజకీయానికి మంచి పద్ధతి కాదు. ఒక అఫీషియల్స్ అయినప్పుడు ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు అలిగేషన్ చేసింది, ఈరోజు ఆరోపణ చేసింది నేను కాదు, ఒక సీనియర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన మదన్ మోహన్ గారు. ఎంత మనోవేదన ఉంటే ఆయన బయటకు వచ్చి ఆ విధంగా మాట్లాడతాడు? అది కూడా మనం ఆలోచించాలి కదా. ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ కదా, ఆయన కూడా ఒక మనిషే కదా. ఈరోజు ఆయన వచ్చి ఇట్టు మాట్లాడుతున్నాడంటే ఆయన ఎంత బాధలో ఉంటే తప్పితే మాట్లాడతాడు? ఊరికే ఎవరినో ఏళ్ళెట్టి చూపిరు కదా. సో లెట్ ద ట్రూత్ కమ్ అవుట్. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అయితే విజయసాయిరెడ్డి మీద ఉన్న బెయిల్ని రద్దు చేయాలి, అదేవిధంగా దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని కూడా రమణారెడ్డి చెప్తున్నారు. వీడియో తెలుపుతో ఆర్టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.